రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇందులో ఒక్క సెంట్రల్ స్కీమును కూడా ఆయన మెన్షన్ చేయలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆల్రెడీ సెంట్రల్ స్కీముల్ని డబ్బులను డైవర్ట్ చేసేసి ఆయన తన స్కీములకి వాడుకుంటూ ప్రచారం చేసుకుంటున్నట్టుగానే మళ్ళీ అదే పాట. సో దీని మీద ఈ మేనిఫెస్టోని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాన్ని మీరు అందరూ చాలా ఇదిగా పరిశీలించి ఉంటారు కదా. ఏంటి మీ రియాక్షన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో మీద? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. నమస్కారం సార్. అసలు ఇది మేనిఫెస్టోనేనా అని అడుగుతున్నా నేను జగన్మోహన్ రెడ్డి గారిని. మేనిఫెస్టో అంటే ప్రమాణ పత్రం మారిగా ఎన్నికల్లోకి వెళ్ళేటప్పుడు నువ్వు ఏం చేసావు 5 సంవత్సరాలు, ఇంకా ఏం చేయబోతావు, జాగ్రత్త మీరు ఎక్కడ నోరు జారుతారో దొరుకుతారని కపూర్ గారు వెయిటింగ్. ఒక విశ్వాసాన్ని కలిగించాల్సిన పరిస్థితులు అధికార పార్టీ ఉంది. పూర్తిగా ఫెయిల్యూర్ అన్నా. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సక్సెస్ఫుల్ సీఎం కాదు, ఒక స్టిక్కర్ సీఎం. వారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలని దారి మార్చి, పేరు మార్చి తన పథకాలుగా చెప్పుకుంటూ ముందుకు పోయినట్టు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. నవరత్నాలు అన్నారు. నవరత్నాల పేరుతో మీరు ఇచ్చి మళ్ళీ దాన్ని ఏ విధంగా ప్రజల నుంచి దోచుకున్నారు అని చెప్పి ప్రజలందరికీ తెలుసు. రావాలి జగన్, కావాలి జగన్ అని చెప్పి 151 స్థానాల్లో ఓటేసినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాకు వద్దు నాయన ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చెప్పి భయపడే పరిస్థితికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మధ్య మీరు మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ వెళ్తుంటే ఏ విధంగా వారికి స్వాగతం పలికినారో, ఏ విధంగా ప్రజలు వారి మీద తిరగబడ్డారో మీ దృష్టిలో ఉంది కదా. మీరు ఈరోజు ప్రజలు ఒకటే అంటున్నారు, మీరు దాదాపు 60-70 స్థానాల్లో మార్చారు. ఎవరిని ఎన్ని మార్చినా సరే మిమ్మల్ని మార్చేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎన్ని మేనిఫెస్టోలు, అబద్ధాల మేనిఫెస్టోనా? నేను చెప్తాను. యువతకి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? 1వ తేదీకే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పారు. మెగా డిఎస్సి అన్నారు, సిపిఎస్ రద్దు అన్నారు, మద్య షాపులు రద్దు అన్నారు. మీరు చెప్పింది ఒకటన్నా నాకు ఇప్పుడు ఒక వీడియో వచ్చింది, 16 నిమిషాల వీడియో. అవన్నీ చూస్తూ ఉంటే అసలు అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అర్థమైపోయింది. అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎన్నికల్లో గెలవడానికి ప్రజలకు ఎన్ని మాయమాటలు చెప్పారయ్యా మీరు. ఓట్ల కోసం చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత సామెతుంది కదా, ఏరు దాటేదాకా ఏరు మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టు. ఈ గెలిచిపోయిన తర్వాత ప్రజలను వదిలేశారు. ఆయనేమో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నారు, ప్రజలకు అందుబాటులో రాడు, హెలికాప్టర్లో తిరుగుతాడు. అసలు 151 మంది ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి. మీరు ప్రజలకు ఇంత హామీ ఇస్తున్నారు కదా, మీ 151 మంది ఎమ్మెల్యేలు ఎన్ని పర్యాయాలు మీరు అపాయింట్మెంట్ ఇచ్చారు? మంత్రులు తమ నియోజకవర్గ సమస్యల మీద కానీ, ప్రజా సమస్యల మీద కానీ ఏ రోజైనా ఎన్నిసార్లు మీరు చర్చించారు చెప్పండి? ఆ 4 తప్ప ఇంకేం జరిగింది ఏం లేదు. సామాజిక న్యాయం అంట. ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంట. సిగ్గుచేటు 5 సంవత్సరాలు. ఈరోజు మీరు ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి మీరే అడ్మిట్ అయిపోయారే. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగునింటే పెట్టుబడులు వచ్చేది, తద్వారా రాష్ట్ర ఆర్థిక వనరులు పెరిగేది, రాష్ట్ర ఆర్థిక ఆదాయం పెరిగేది, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేది. ఏమి లేవే. 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగిందేమి లేదు. అప్పుడు తప్ప అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉన్నాం. ఈరోజు దాదాపు 5 కోట్ల మంది ఆంధ్రులు బాధపడుతున్నారు. 5 కోట్ల మంది ఆంధ్రులు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రోగ్రెస్ రిపోర్ట్. 5 సంవత్సరాల కాలంలో ఇది ఏదో మేనిఫెస్టోతో ఎన్నికలు వచ్చాయి కదా అని చెప్పి, నేను చెప్పిందంతా అందరూ నమ్ముతారు కదా అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి మీరు చెప్తే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. మీ మాటల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మీరు బంగారు ఇటికరా ఇచ్చినా సరే మీ పార్టీకి, ఫ్యాన్కి ఓటేసే పరిస్థితి లేదు. ఈ తీవ్ర ఎండాకాలంలో దాదాపు 45 డిగ్రీ సెంటీగ్రేడ్లో కూడా ఫ్యాన్ వేసుకునేదానికి కూడా భయపడుతున్నారు. అంతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మీ పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరే బటన్ నొక్కి నేను బటన్ నొక్కినాను, నాకు కూడా ప్రజలు బటన్ నొక్కుతారు అంటారు. ఎస్, ప్రజలు కూడా బటన్ నొక్కుతారు. మే 13వ తేదీ మీరు దిగిపోవాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రజాక్షేత్రంలో